వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక వరదలోనో తుఫాన్లోనో సునామీలోనో కొట్టుకుపోతున్నోడికి ఒక చిన్న పూచిక పుల్ల దొరికితే అది చాలా పెద్ద మానుగా భావిస్తాడు. కానీ తనకి తెలియదు అది పుల్ల అని, ఆ పుల్ల తనను ముంచేస్తుందని. పుల్లకు మాత్రం తెలుసు డెఫినెట్గా తననైతే నేను తీరానికి చేర్చలేను అని. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, లేకపోతే ఆయన పాలనా వ్యవహారం అంతా కూడా, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా ఈ పూచిక పుల్లలానే ఉన్నాయి. డెఫినెట్గా ఆయన తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఆయన్ని తీరానికి చేర్చలేవు. ఆయన ఓటమి ఖాయం, టీడీపీ గెలుపు తథ్యం. ఇది రకరకాల సర్వేలు చెప్తున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నా, చర్చించుకుంటున్నా కూడా గత ఎన్నికల్లో ఆయనకి వెన్నుదన్నుగా ఉండి అండగా నిలిచి పక్కనే నిలబడి ఆయన గెలుపుకు సహాయ సహకారం అందించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చెప్పడం అనేది చాలా సెన్సేషన్ గా మారింది. సో జగన్ కు భారీ ఓటమే, ఆంధ్రాలో టీడీపీ గెలుపు ఖాయం. ప్రశాంత్ కిషోర్ ఈ స్థాయిలో జోస్యం చెప్పారు. అంటే కొన ప్రాణం వెంటిలేటర్ పై ఉన్న ఏపీ గవర్నమెంట్ కాయకల్ప చికిత్స చేసినా బతికి బట్టగట్టదు, ఏ పూచిక పుల్ల ఆయన్ని తీరానికి చేర్చదు అనేది దీని సారాంశం. ఇంకా చెప్పాలంటే ప్రజలు అభివృద్ధి కోరుతారు, యువత ఉద్యోగాలు అడుగుతారు, ఇతరత్ర ప్రయోజనాలు ఆశించరు. ధనమే కీలకమైతే ఏ ప్రభుత్వాన్ని ఓడించలేరు. ప్రజాధనం ఖర్చు చేస్తూ వారి బాగోగులు చూస్తున్నారు అనుకోవడం తప్పు. అంటే ఇంకా ఏ స్థాయిలో ఆయన మాట్లాడారంటే, జగన్ ఈజ్ లూజింగ్ బిగ్, జగన్ ఈజ్ థింకింగ్ హీ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ పీపుల్. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ స్పెండింగ్ పీపుల్స్ మనీ. రిసోర్స్ మేనేజ్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పొటెన్షియల్ మేనేజ్మెంట్. Sitting in a place and sending DBTs will not bring oats. Jagan is going downhill. Downhill ante jarudu ballalaga jaaripotunnaru ayana. He is definitely on a sticky wicket. Ante wicket padipodaniki siddhanga undi. Prashant Kishore సంచలనంగా చేసినటువంటి వ్యాఖ్యలు మనం అనుకుంటున్నట్టు వరదలో కొట్టుకుపోయేవాడికి పూచిక పిల్ల దొరికినా నిజంగా అది తీరం చేరడం ఖాయమని అందరూ చెప్తున్న విషయాన్ని ప్రశాంత్ కిషోర్ మరొకసారి తీరం చేరడం అసాధ్యం, ఇట్స్ టైమ్ ఫర్ ప్యాకప్ అని ఆయన చెప్పేశారు. ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఇంకొక 40-45 రోజుల్లో ఎన్నికలు, ఇంకొక వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది, షెడ్యూల్ ఎలా ఉంటుందని తేలిపోతున్న టైంలో పాలనకి సంబంధించి ఇది జారుడు బల్ల అని అందరూ చెప్తున్నప్పుడు, మొదటి నుంచి కూడా ఆయన వచ్చి రాగానే రాజధాని అమరావతి విషయంలో 3 ముక్కలాటకి ఎలా తెర తీశారో, దాన్ని ఒక వర్గానికి ఒక కులానికి ఎలా ముద్ర వేయాలని చూశారో, రైతులు చేస్తున్నటువంటి పోరాటాన్ని ఆందోళనని కూడా కనీసం గౌరవించకుండా, వాళ్ళని పిలిచి మాట్లాడకుండా, 33,000 ఎకరాల పైచీలకు ఇచ్చిన రైతుల్ని ఎక్కడా కనీసం గౌరవించకుండా వారితో ప్రవర్తించిన తీరు కూడా అందరూ కళ్ళారా చూశారు. మరి అవన్నీ ఖచ్చితంగా జారుడు బల్ల తీరుకే కనిపిస్తున్నాయి. వికెట్ పడిపోయే అవసాన దశకు వచ్చేసిందనేదే అందరూ మాట్లాడుతున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఏదైతే ఈ రాజధాని లేని రాష్ట్రంగా అప్రతిష్ట మూటగట్టుకుందో దానికి సంబంధించి రకరకాలుగా దాని మీద వేయాల్సిన ముద్రలన్నీ వేశారు. ఎడార్ అన్నారు, శ్మశానం అన్నారు, గ్రాఫిక్స్ అన్నారు, అన్నీ చేశారు. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా దాని విషయంలో కొంత కపట ప్రేమ, దొంగ నాటకాలను ఆడుతున్నారన్న చర్చ కూడా ఉంది. సో రాజధాని ప్రాంతంలో రైతులకు 2,500 ఉన్న దాన్ని కూడా పేద రైతులకు 5,000 రూపాయలు పెన్షన్ చేయడం అంతా కూడా కపట ప్రేమలో భాగం అని అంటున్నారు. అలాగే అసలు అది ఎడారి, శ్మశానం, గ్రాఫిక్స్, ఇళ్లు లేదు, అక్కడ వాకిళ్లు లేవు, బిల్డింగులు లేవు, ఏం లేవని చెప్పిన వాళ్ళకు కూడా మరి అఖిల భారత సర్వీస్ అధికారులకి సంబంధించి మరి అసలు ఎక్కడ ఏమి బిల్డింగ్ లేవు, ఏమీ అవ్వలేదు అన్నప్పుడు 70 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామని చెప్పి జీవోలు విడుదల చేయడం, దీని అంతటికీ ప్రధాన కారణం తీసుకున్న అప్పు నిర్ణీత సమయంలో కట్టకపోతే మొత్తం కట్టాల్సి వస్తుంది కాబట్టి మళ్ళీ జీవోలు ఇలా సృష్టించారు అన్న చర్చ కూడా ఉంది. ఇవే కాకుండా అప్పులు ఏ స్థాయిలో చేస్తున్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తాకట్టుకు సంబంధించిన సచివులుండే సచివాలయాలు కూడా తాకట్టు పెట్టేశారు 370 కోట్ల రూపాయలకు అన్నది చాలా చర్చనీయాంశమైంది. సో ఏ స్థాయిలో చర్చిస్తున్నారంటే ఏంటి ఇదంతా, మరి సచివులుండే సచివాలయాలను కూడా తాకట్టు పెట్టేస్తున్నారా అంటే, అప్పు చేయి పప్పు కూడు తిను, అందిన కాడికి అప్పులు తీసుకురా, దాన్ని ఏం చేస్తున్నామో లెక్కాపత్రం లేదా అనే పరిస్థితికి వచ్చింది. సరే ఈ తాకట్టు పెట్టారు నిజమేనా అని ప్రజలందరూ నమ్మే పరిస్థితిలో మళ్ళీ ఇంకొక అడుగు విత్త మంత్రి గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు బయటకు వచ్చి యథావిధిగా ఒక ఖండం లేక ఇచ్చారు, ఖండఖండాలుగా ఒక ఖండన ఇచ్చారు. అదేం లేదు, ఉత్తి వాస్తవం, ఇదంతా తూచని. జనరల్ గా ఇది కేవలం ఒక అమరావతిలో ఉన్న సచివాలయాలు లేకపోతే ఈ అంశాలు ఒక్కటే కాకుండా గతంలో కూడా మనం చూసాం.
లిక్కర్ వ్యాపారాన్ని కూడా తాకట్టు పెట్టి 48,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. వైజాగ్ లో అయితే 13 ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, భూములు, కాలేజీలు తాకట్టు పెట్టి ఏపీఎస్డీసీ ద్వారా 25,000 కోట్ల అప్పులు తెచ్చారు. అంటే తాకట్టు పెట్టడం, అప్పులు తేవడం అనేది సర్వసాధారణ ప్రక్రియ. సో మరి ఇప్పుడు అమరావతిలో ఈ బిల్డింగులు కూడా పెట్టారా దాన్ని అన్న విషయం చర్చనీయాంశమయ్యి ప్రజలంతా కూడా చర్చించుకునే లోపల సరే దాన్ని ఆయన ఖండించారు, రిజాయిన్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఒక్క విషయం అయితే స్పష్టంగా ఉంది, గోయింగ్ డౌన్ హిల్, జారుడు బల్ల. సో ఇట్స్ టైమ్ ఫర్ ప్యాకప్ అనేది ఆ ప్రాణం వెంటిలేటర్ మీద కొట్టుకుంటుందన్నదే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రాజధానిపై స్పష్టత లేదు, డబ్బుకి లెక్కాపత్రం లేదు, పోనీ ఎలా గెలుస్తాము అంటే చెప్పే క్లారిటీ లేదు. ఇవన్నీ కాకుండా తోచింది చేయడం, అప్పులు తేవడం, ఏం చేయాలో తెలియకపోతే తప్పులు చేయడం లేదా అప్పులు చేయడం, ఇదే కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. మరి మొత్తానికి రేపటి ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అమరావతి అనేది పూర్తి స్థాయిలో ఎజెండా కాబోతోందా? ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మళ్ళీ ఉమ్మడి రాజధానికి సంబంధించి దీనికి గడువు పొడిగించాలని చెప్పి కేసులు ఫైల్ అవుతున్నాయి. అది గతంలో వైవి సుబ్బారెడ్డి గారు స్వయాన ముఖ్యమంత్రి చిన్నాన్న గారు కూడా ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అప్పుడు మనం చూస్తున్నాం. నిన్న కూడా మనం చూసాం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దీనికి సంబంధించి కేసులు వేశారు. మరి ఇన్ని కేసులు అవుతున్నాయి, కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారు, అప్పులు తేలేదు లేకపోతే తాకట్టు పెట్టలేదు అంటున్నారు. కానీ పెట్టిన ట్రాక్ రికార్డు వైజాగ్ లో బిల్డింగులకు ఉంది. మరి ఎడారిలో కూడా కాసులు వేట సాగిస్తున్నారా అన్నది ఒక అంశం. ఎందుకంటే ఇప్పటికే 2017లో అసలు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు అమరావతిని ప్రారంభించారు. 2019లో హైకోర్టు భవనం పూర్తి చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్ల నిర్మాణం 90% పూర్తయింది. మిగతా ఉద్యోగుల క్వార్టర్లు కూడా 75% పూర్తయింది. కొంత మినహా సీడ్ యాక్సెస్ రోడ్డు మినహా దాదాపుగా పూర్తయింది. అప్పుడే శాశ్వత సచివాలయాలు, భవనాలు, జడ్జిల క్వార్టర్లు నిర్మించారు. మరి దాన్ని అసలు ఏం కట్టలేదు, ఇక్కడ ఏముంది, గ్రాఫిక్స్, ఎడారి, శ్మశానం అన్నారు. మరి ఆ ఎడారి నిజమా, గ్రాఫిక్స్ నిజమా, లేకపోతే ఇందులోంచి 70 కోట్ల రూపాయలు అద్దెలు చెల్లిస్తున్నామని జీవో తేవడం నిజమా? ఏది గ్రాఫిక్స్, ఏది నిజం? అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇక ఏం చేయాలో తెలియక, ఏం చేస్తోందో అర్థం కాక, స్పష్టత లేక, క్లారిటీ లేక హ్యాండ్సప్ప. అది కూడా ఈసారి రాజధాని చెప్తున్నటువంటి ఏదైతే అన్న ఎడారి శ్మశానం ఉందో దాంట్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మునిగిపోబోతోందా? ఇట్స్ టైమ్ ఫర్ ప్యాకప్ నిజంగా అందరూ చర్చించుకుంటున్నట్టు. లెట్స్ డిస్కస్. ఇందులో టీడీపీ గెలుపు ఖాయమని ప్రశాంత్ కిషోర్ చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా సంచలనం అయ్యాయి. దానికి ప్రధాన కారణం ఈసారి ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో రాజధాని అమరావతి ఎజెండా ప్రధానంగా ప్రభావితం చేయబోతోందా? ప్రజలు అభివృద్ధి కోరుతారు, యువత ఉద్యోగాలు అడుగుతారు, ఇతరత్ర ప్రయోజనాలు బటన్ నొక్కితే అవి ప్రజల సొమ్మే, ప్రజలకు ఇచ్చినంత మాత్రాన అది అభివృద్ధి కాదు అని చెప్పినటువంటి అంశం ప్రధానంగా ఈసారి ఎన్నికలను డిసైడ్ చేయబోతోందా అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, తుళ్లూరు రైతు కాటా అప్పారావు గారు, అమరావతి బహుజన్ జేఏసీ కన్వీనర్ పోతుల బాలకోటే గారు. అందరికీ స్వాగతం అండి. బాలకోటే గారు, మీతో ప్రారంభిస్తాను. ఎడారే అన్నారా, శ్మశానమే అన్నారా, రకరకాల అంశాలు ఈ 5 ఏళ్లు దాదాపుగా 57 నెలల పైచిలుకు కాలంలో చెప్పిన అన్ని చూశారు. రైతులు కూడా 1538 రోజులు పోరాటం చేశారు, దానికి సమాధానం లేదు. కానీ ఖచ్చితంగా ఈసారి అమరావతి ఎజెండా కాబోతోందని మీరు నమ్ముతున్నారా? ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ధన్యవాదాలు విజయచంద్ర గారు, మీకు, అప్పారా గారికి, విజయ్ కుమార్ గారికి. రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో అమరావతి ఎజెండా కావాలి, ప్రతిపక్ష పార్టీలు కూడా దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఏనుగు లాంటి వైసీపీ పార్టీ పీనుగవ్వటానికి ప్రధానమైన భూమిక అమరావతి ఉద్యమే. ఎవరిన్ని చెప్పినా, అవునన్నా కాదన్నా, రాజధాని ఉద్యమంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద తొడగొట్టిన అమరావతి మహిళ పోరాటమే ఓంకారం ఆంధ్రప్రదేశ్లో. దాన్ని మనం అంగీకరించాలి. నేను అందుకనే చెప్తున్నా, అమరావతి ఉద్యమానికి అసెంబ్లీలో గుర్తింపు ఉండాలనే విషయం చెప్తున్నా. ఆ ఉద్యమ జెండాకి ప్రతిపక్ష పార్టీలు గుర్తించాలని చెప్తున్నా. ఒకసారి చూడండి మీరు విజయచంద్ర గారు, ఒక న్యాయస్థానం మ్యాండమస్ పద్ధతిలో ఇచ్చిన తీర్పు 6 నెలలకు ప్రతి 6 నెలలకి చేసిన పనులను చెప్పాలి అన్న తీర్పు 2 ఏళ్ళు అయినా కూడా ఇంచ కదలకుండా అలా నిట్టనిలుగా శవంలాగా ఉందంటే దాని బాధ్యత ఎవరు పడాలి? మేము వ్యవస్థను అడుగుతున్నాం.
ప్రతిపక్ష పార్టీలు కూడా అక్కడ చేసేది ఏం లేదు. ప్రతిపక్ష పార్టీలు అక్కడ చేసేది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద. నిశ్చేష్టులై చూస్తున్నాం. పాటించాల్సిన వ్యవస్థలు పాటించటంలా, ఆ న్యాయస్థానం కూడా మళ్ళీ ప్రశ్నించటంలా. సుప్రీంకోర్టుకి వెళ్ళారు మీరు అన్నట్టుగా, స్టే ఇవ్వాలన్నారు, 10 సార్లు అడిగినా స్టే ఇవ్వలేదు. ఈ రోజున కూడా అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎడారిలో అప్పులు ఇస్తారు, శ్మశానానికి అప్పులు ఇస్తారు, గ్రాఫిక్ బిల్డింగ్ కూడా అప్పిస్తారు. ఇప్పుడు సచివాలయం గ్రాఫిక్ బిల్డింగ్ అప్పులు ఇస్తున్నారు 370 కోట్లు. అది అధికారికంగా అవునో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజున సచివాలయాన్ని తాకట్టు పెట్టుకునే పరిస్థితి. కొండలో గొట్టలు అయిపోయినాయి, అవేం లేవని ఖండిస్తున్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఖండిస్తాడని ఖండించి ఖండాలుగా ఖండిస్తూనే ఉంటుంటారు. అసలు అప్పుడు ఏ తప్పు పెట్టలేదని దీన్ని నమ్మాలి, ఇది మా డౌట్. కాదండి, నాకు ఇప్పటికీ ఒకటి అర్థం కాలేదు. అసలు గ్రాఫిక్స్, ఎడారి, శ్మశానం అన్నారు, అసలు బిల్డింగ్లు ఎక్కడ పూర్తయినాయి అన్నారు. ఒక 10 రోజుల క్రింద కొడాలి నాని గారు కూడా ఇదే మాట అన్నారు. అసలు ఇది ఎంత అయ్యే తతంగం కాదు, పెద్ద వ్యవహారం ఇది అన్నప్పుడు అసలు అందులో స్టే చేస్తున్నారు అధికారులు, అఖిల భారత సర్వీస్ అధికారులు. 70 కోట్ల అప్పులు చెల్లిస్తున్నామని జీవో ఇచ్చారు. మరి లేని బిల్డింగ్ అప్పులేంటి, ఈ జీవోలేంటి, కొత్త తతంగాలేంటి? ఇప్పుడు ఒక గొబ్బెలు అయితే మనం సమాధానం చెప్తాం. మొత్తం వందలాది మందికి గొబ్బెల్స్ ఆంధ్రప్రదేశ్లో మంత్రుల రూపాయన, ఎమ్మెల్యే రూపాయన అబద్ధాలు ఆడుతుంటే ఏం చెప్తాం? మేము అదేగా చెప్తున్నాం మేడం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు 4.5 సంవత్సరాలుగా పరిపాలన ఎక్కడ చేసింది? అమరావతి నుంచే చేసింది. మీరు ఎక్కడ కూర్చొని సమావేశాలు పెట్టారు? ఆ సచివాలయం, ఆ అసెంబ్లీ, ఆ న్యాయస్థానం. ఏ చంద్రబాబు నాయుడు గారిని మీరు తిట్టారో ఆ చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన అక్కడి నుంచే ఈ 4 ఏళ్ల పరిపాలన సాగింది, గత 3 ఏళ్ల పరిపాలన సాగింది. మళ్ళీ అమరావతి లేదు అని చెప్పేసి అని అంటున్నారు. చాలా దుర్మార్గమైన విషయం మేడం అమరావతి. అందుకని రేపటి అమరావతి స్ఫూర్తిని కానీ జెండాని కానీ అసెంబ్లీలో నిలబెట్టుకోలేకపోతే మాలాంటి వాళ్ళం అమరావతి కష్టాలు తప్పవు మేడం. మీకు హిరణ్యకశిపుడు లేకపోయినా ప్రహ్లాదుడి కష్టాలు తప్పినాయేమో కానమ్మా, రేపటి ప్రభుత్వంలో కూడా నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా. అమరావతి ఉద్యమంలో 1600 రోజులు భాగస్వామ్యం కలిగిన బాలకోట చెప్తున్నాడు. రేపు ప్రభుత్వం మారినా అమరావతి కష్టాలు మాత్రం పెద్దగా తీరు. ఎందుకంటే అన్ని గాయాలైన, కంప చెట్లైన, తెల్ల చెట్లైన, కట్లపాములైన, తాచుపాములైన, కౌలు రాని పరిస్థితి అయిన. యుద్ధం ఎలా ఉంది? మీరు ఇందాక అన్నారు 2500 రూపాయల పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు 5000 రూపాయలు చేశాడు. 2019లో ఆయన రావటానికి ముందు చేయాల్సిన నిరుపేదల పెన్షన్లే రాజకీయ వ్యూహంలో భాగంగా చేశాడు. ఇప్పుడు ప్రజలు దీన్ని చూస్తారు, 5000 రూపాయలు చూస్తారు. అంటే మొత్తం ఆయనకు సంబంధించి నేను మాట చెప్తాను మేడం, మీరు అడిగినా అడగకపోయినా ప్రతిపక్ష పార్టీలు అన్నీ అనుకుంటున్నాయి ఏంటంటే, ఇందాక మీరు పీకే గారు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి రాజగురు ప్రశాంత్ కిషోర్ గారు ఈ ఎన్నికల్లో మరొక పార్టీకి రాజగురు. ఆంధ్రప్రదేశ్ గురించి పీకే గారికి ఏం తెలుసు మేడం? బీకేకి తెలుసు, బీకే అనే బాలకోటకి తెలుసు. వాళ్ళు స్ట్రాటజిస్టిక్స్, వ్యాపారస్తులు. అసలు ఇదే పీకే ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత నాశనం చేసిన ఇదే డిబేట్లో మనం మాట్లాడాం. కోడికత్తి కానీ, గొడ్డల వేటు కానీ ఈ దుర్మార్గమైన ఆలోచనలు చేశారు అని. నేనైతే ఐ ఆమ్ నాట్ యాక్సెప్టెడ్ పీకే స్ట్రాటజీ. ఎందుకంటే అందులో నిజం ఉండదని మాకు తెలుసు. ఎందుకంటే మేము అక్కడ ఉంటున్నాం కాబట్టి నేను చెప్తున్నాను, అభివృద్ధి నోచుకోలేదు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిని క్షీణింపజేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఓడిపోతాడు అనేది ప్రతిపక్షాల వాదన. నేను ఒక మాట, అభివృద్ధి కంటే అరాచకానికి ఓడిపోతాడు. ఎందుకంటే మొన్న ఒక ఊరిలో మంగళ షాప్ దగ్గర ఎస్టీ అతను గడ్డం చేయించుకోవడానికి వెళ్తే సగం గడ్డంతో చొక్కా ఇప్పి కొట్టి వైసీపీ నాయకులు వెళ్ళగొట్టారు కళ్యాణదుర్గంలో. అంటే ఎంత దుర్మార్గమైన అణచివేత జరుగుతుంది. ఎప్పుడై దళిత బహుజన కులాల మీద అంటే మా మీద జరుగుతున్న అట్రాసిటీ, అది డాక్టర్ సుధాకర్ కానీ, అచ్చెన్న కానీ, వజీరా కానీ, ఈ దుర్మార్గమైన అరాచకాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు తప్ప ఒక అభివృద్ధే కాదు. అభివృద్ధితో పాటు వీటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము మాట్లాడుతున్నాం. రాష్ట్రం క్షీణించింది, అప్పుల పాలైంది, అన్నీ తాకట్టు పెట్టుకున్నాం. ఆఖరి 370 కోట్ల రూపాయలకు కూడా సచివాలయాన్ని తాకట్టు పెట్టుకునే కింది స్థితికి వచ్చాం. అంటే చెవుల్లో ఉండే పోయి, మెల్ల ఉండే బంగారం పోయింది, తపాలాలు, బిందెలు, చెంబులు, ఈ స్థితికి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం. ఇందా మీరు అన్నారు మేడం, 48,000 కోట్ల రూపాయల మద్యం మీద తాకట్టు పెట్టి 25 సంవత్సరాలకి మళ్ళీ వాళ్ళు పవర్లోకి వస్తారో రారో తెలియదు. మద్యం అమ్మే 150,000 కోట్లు. మద్యం అంటే తాగుబోతులను తాకట్టు పెట్టి
48,000 కోట్లు. బిల్డింగ్లు తాకట్టు పెట్టి, విశాఖపట్నంలో కార్యాలయాలు తాకట్టు 13 బిల్డింగ్లు తాకట్టు పెట్టి, మరి నిన్ను తాకట్టు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇది మాత్రం తాకట్టు పెట్టదని చెప్పి ఎలా మనం లేదంటున్నారు కదా. టీడీపీతో మాట్లాడదాం, ఎందుకంటే అసలు వాటికి అన్నిటికీ పురుడు పోసింది వాళ్ళ హయాంలో. జనరల్ గా కృష్ణుడు కూడా పురుటి నుంచి బయటికి రావడానికి కంసుడు చాలా రకాల ఇబ్బందులు పెట్టాడు, అయినా సరే అది వచ్చింది బయటికి. ఆ టైం పీరియడ్ ఏదో అంటారు కదా. టీడీపీ నుంచి మాట్లాడదాం. నీలేపాల విజయ్ కుమార్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. బాలకృష్ణుడు పడినటువంటి పురిటి బాధ పడినట్టు అమరావతి పడుతోంది. ఆ రోజు మీరు పోసారు ప్రాణం, కానీ ఈ రోజు అది తాకట్లు అంటున్నారు. రైతుల పరిస్థితి ఏంటో తెలియదు, ఎడారన్నారు, గ్రాఫిక్స్ అన్నారు. మరి ఏది నిజం? తాకట్టు నిజమా, గ్రాఫిక్స్ నిజమా? అసలు మీ ఒపీనియన్ ఏంటి జరుగుతున్న దాని మీద? విషాదకరమైన విషయం ఏంటంటే అమ్మా, మనిషి అందరికన్నా అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణుల కంటే ఎక్కువ కాలం ఒక స్త్రీ 9 నెలల పాటు బాధపడుతుంది. అమరావతి ఈ పుట్టినప్పుడు పాపం ఇంకెంతకాలం పడాలో, ఇప్పటికే దాదాపు 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మా యొక్క ఈ టైం కూడా వేసుకుంటే 7 సంవత్సరాల నుంచి పాపం ఆవిడ మోస్తూనే ఉంది. ఇంకా ఆ యొక్క తల్లి ఎంతకాలం ఈ బాధలు పడాలో. ఇప్పుడు అమరావతి అనేది ఆంధ్రుల కోసం కట్టిన ఒక రాజధాని, గౌరవం. అది రాజధాని, నా రాజధాని, నా ఆంధ్ర రాష్ట్రం రాజధాని అని చెప్పుకోలేని సిగ్గులేని పరిస్థితుల్లో వైకాపా ప్రభుత్వం ఉంటే, నీ రాష్ట్రం నుంచి నువ్వే గొప్పగా చెప్పుకోలేని అత్యంత దీనావస్థమైన పరిస్థితిలో మీ యొక్క ప్రభుత్వం ఉంటే, మిమ్మల్ని చూసి సిగ్గుపడాలా, బాధపడాలా, ఏడవాలా, మా కర్మ ఇలా కాలేదని మేము బాధపడాలా? ఒక రాజధాని కట్టున్నప్పుడు చాలా ఫేజ్లు ఉంటాయి. మేము ఒక ఫేజ్ చేసాం, వాళ్ళ దృష్టిలో మేము చేసిన తక్కువ ఫేజే కావచ్చు. ఆ ఫేజ్లో ఇంతకంటే ఎక్కువ చేసింది వచ్చింది వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. నీకంటే నేను ఎక్కువ చేశాను, నువ్వు ఇంత దాకా చేశావు, నేను ఇంత చేశానని పోటీ పరంగా చేస్తుంటే ఈవేళ ప్రజలు సంతోషంగా జగన్మోహన్ గొప్పోడు అని చెప్పి ఉండేవాడు. ఉన్నదాన్ని కొట్టేసి పాడు పెట్టేసి కంప చెట్లు ఇచ్చేసేసి ఆ టైప్లో రాకొచ్చేసి ఇంకో చోట పోతా అని అక్కడికి పోయే దిక్కు లేక, దమ్ము లేక, శక్తి లేక ఈరోజు రాష్ట్రాన్ని ఏమంటారు ముక్కలు చెక్కలు చేసేసి ఒక రాజధాని ఉంది అని చెప్పుకోలేని సిగ్గులేని అత్యంత దీనవస్థలో ఈ రాష్ట్ర ప్రజలు నెట్టేసిన ఈ ప్రభుత్వంపై ఇంతకంటే దిస్ ఈజ్ ది అల్టిమేట్ థింగ్ ఏంది, సచివాలయాన్ని కూడా కొదవపెట్టడం. సో సచివాలయాన్ని కొదవపెట్టేంత స్టేజ్కి అప్పులు వచ్చేసాయా? అసలు ఈ రాష్ట్రంలో అప్పులు ఏం చేస్తున్నారు? 370 కోట్ల రూపాయలు స్పష్టంగా చెప్తున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ ఇవ్వలేదని చెప్తున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే ఇచ్చిందని చెప్తున్నారు. ప్లస్ ఒక గవర్నమెంట్లో ఒక ఫైల్ 370 కోట్ల రూపాయలు సచివాలయాన్ని కుదరబెట్టాలి అని ఒక ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక రాసిందంటే దానికి ఒక ఫైల్ ఉంటుందమ్మా. సచివాలయం దేని కిందకు వస్తుంది? నాకు అర్థమైనంత వరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది. సో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోనూ ఆర్థిక శాఖలోనూ ఈ 2 శాఖల్లో మేబీ హోమ్ శాఖ కూడా ఉండొచ్చేమో, ఉండకపోవచ్చు. సో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యొక్క పరిధిలోనే వస్తుంది. సో జిఏడి యాజ్ వెల్ యాజ్ ఆర్థిక శాఖ 2 శాఖలో ఒక ఫైల్ అయితే కదిలి ఉండాలమ్మా. ఈ ఫైలు సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా కనీసం 6-7 స్థాయిలో పోయి ఉండాలి. ముఖ్యమంత్రి ఇది కూడా జరిగి ఉండాలి. ఇదంతా ఏమీ జరగలేదు, ఇదంతా ఆంధ్రజ్యోతి కావాలని కట్టుకథ కల్పించి రాసింది అని కూడా చెప్పలేదా ఆయన బుగ్గన గారు? ఇదంతా అబద్ధం ఉంటూ చిన్న ముక్తాయింపు అంటారు, ఏదో చెప్పట్టుగా రాశారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే అమ్మా, ఈ వార్త వచ్చింది, ఇది తప్ప ఒప్ప అన్న సంగతి పక్కన పెడితే ఈ రోజు ఇది సహేతుకమా? ఇలా ఏపీ ప్రైడ్ ని పెట్టేశారు అంటే మేము తీసుకోలేదని చెప్తున్నారు కదా. మీరు కౌంటర్ ఇవ్వలేదు, మీరు తీసుకోలేదు, అందుకని మీరు కౌంటర్ ఇవ్వట్లేదు అని వీళ్ళ మీద మళ్ళా ఇప్పుడు దాడి చేస్తున్నారు కదా. సరే, ఒక్క విషయం తెలుగుదేశం పార్టీ నుంచి మేము అడిగే క్వశ్చన్ అంటే, బుగ్గన గారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర గారు ఈ రోజు దాకా అంటే ఆంధ్రజ్యోతి ఈ ఆర్టికల్ రాసిన రోజు దాకా మీరు తీసుకున్న అప్పులు ఏమి, అప్పులు ఎంతెంత ఉన్నాయి? ఇప్పటిదాకా మీరు తీసుకున్న మొత్తం అప్పులు ఒక 1.5 month బ్యాక్ మీ స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ గారు 1,97,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ అప్పులు తీసుకున్నామని చెప్పారు. సరే, ఆ మాట. ఆర్బీఐ ప్రకారం 78,000 కోట్ల రూపాయలు మీరు జనవరి దాకా అప్పు తీసుకున్నారు. 78,500 కోట్ల రూపాయలు జనవరి దాకా మీ యొక్క లిమిట్. మాకున్నంత వరకు 30,275. మీకు దాదాపు రెండింతలు తీసుకున్నారు. ఇవి మాకు తెలిసిన అప్పులు. ఇంకా కాకుండా ఇప్పుడు ఈ 370 కోట్ల రూపాయలు అప్పు అని చెప్తున్నారు. ఇట్లాంటి అప్పులు మొత్తం
అప్పులు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ఇంతకంటే మేము అప్పులు చేయలేదు, ఇదే మేము వెళ్ళిపోయే ముందు ఈ అప్పులు చేశామని మీరు కనుక చెప్తే మేము వచ్చే గవర్నమెంట్ మాదే కాబట్టి తెలుగుదేశం దాని తరఫున చెప్తున్నామమ్మా, ఆ తర్వాత వచ్చే అప్పులు మేము మాట్లాడం, మాకు సంబంధం లేదు ఈ అప్పులు అని అప్పుల్ని బయటపెట్టే శక్తి, దమ్ము, స్థాయి ఇంకా ఏమన్నా చెప్పండి. చాలా పెద్ద ఆయన MBA చదివి ఆర్థిక మంత్రి చేస్తున్నాడు. ఆయన అడ చేస్తాను నాకు అర్థం కాదు. జనరల్గా ఆర్థిక మంత్రులు అందరూ ఎకనామిక్స్ ఉంటారు. ఆయన MBA చదివారు. MBA చదివి ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్ర గారు మీకు నిజంగా మీరు చాలా బాగా మాట్లాడతారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇన్నప్పులు ఎట్లా చేయాలంటూ చిలక పలుకులు పలికారు. ఆ చిలక పలుకులే నిజమైతే ఈరోజు పలికిన పలుకులు వాస్తవం అయితే, రెండు వాస్తవాలు అయితే, మీరు ఈరోజు ఒక్క ప్రభుత్వం తరఫున ఒక పేపర్ పెట్టండి. అంటే ఇట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్, అఫీషియల్ పత్రం, ప్రభుత్వ పత్రం. మీరు చేసిన అప్పులు ఇంతే, అది ఎంతన్నా కానీ మీరు చాలాసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి మీరు FRBM దాటలేదు అంటుంటారు. కానీ FRBM అక్కడ ఈ 9 నెలలకి ఇచ్చింది 30,000 కోట్లే. మీరు RBI ద్వారానే 78,000 కోట్లు చేశారు. అటు ఎందుకు చెప్తారో, మీకు ఎవరు రాసిస్తారో, మీరు రాసింది మీరు చదువుతారో, చదవకుండా వాళ్ళు ఇచ్చింది అసలు అర్థం చదువుతారో మాకు అర్థం కాదు. అంత పచ్చి అబద్ధాలని మీరు చెప్తున్నప్పుడు ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్ కూడా ఎందుకు మేము నమ్మకూడదు? మీరు ఎప్పుడు అబద్ధాలే చెప్తారు. ఒక ఆర్థిక మంత్రిగా మీరు ఇన్ని అబద్ధాలు, మీ ఆర్థిక మంత్రి సంగతి ఒక క్షణం పక్కన పెడతానమ్మా. రావత్ అని ఒక ఆర్థిక శాఖ కార్యదర్శి ఉన్నారు. ఒక సివిల్ సర్వీస్ ప్రొఫెషనల్ని చర్చలో తాకూడదు అలా గుర్తిస్తున్నాను. ఎందుకంటే ఒక సివిల్ సర్వెంట్గా ఉండి, ఒక IAS ఆఫీసర్గా ఉండి హీ సైలెంట్. ఇట్లాంటి ఏమంటే FRBMని ఇష్టం వచ్చినట్టు క్రాస్ చేస్తూ విచ్చలవిడిగా అప్పులు తెస్తూ కార్పొరేషన్ దొంగ అప్పులు తెస్తున్నప్పుడు ఒక ఆర్థిక శాఖ కార్యదర్శిగా రావత్ గారు ఏం చేస్తున్నారు? వై సైలెంట్? రావత్ గారు ఆయన క్వశ్చనింగ్ బహిరంగంగా క్వశ్చన్ చేస్తున్నారు టీడీపీ తరఫు నుంచి. నేను చెప్తున్నాను సార్, నాకు శక్తి ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలన్నా సరే మీకు నెక్స్ట్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మాత్రం రాకుండా చేస్తాను సార్. ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా, ఇంత అహేతుకంగా ఆర్థిక శాఖ నిర్వహించిన కార్యదర్శి నేను ఇప్పటిదాకా చూడలేదు. నాకు కూడా ఒక ఈ రాజకీయాల్లో 15 years పాటు అనుభవం ఉంది. అంతకుముందు చాలా దాన్ని పెద్ద పెద్ద కంపెనీలో నేను ఉద్యోగాలు వెలగబెట్టినానే. కానీ ఇంత ఘోరంగా ప్రభుత్వానికి దాన్ని మరుగులెత్తుతూ కేవలం వాళ్ళు చెప్పింది చేస్తూ, వాళ్ళు తెమ్మని చోట అప్పులు తెస్తూ, వాళ్ళు కొదవ పెట్టమన్న బిల్డింగ్ నల్లా వైజాగ్ నుంచి విజయవాడ దాకా, అమరావతి దాకా కొదవ పెట్టేస్తూ రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు చీలికలు పీలికలు చేసిన ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ మంత్రి, ఆఫ్ కోర్స్ ముఖ్యమంత్రి, ఈ ముగ్గురు దే ఆర్ రెస్పాన్సిబుల్. ఈరోజు ఆంధ్రజ్యోతి పెట్టిన ఆర్టికల్ R&B బిల్డింగ్స్ పెట్టి ఒక 25,000 కోట్లు ఖచ్చితంగా చేశారు. సారీ 7,000 కోట్లు. ఇప్పుడు ప్రభుత్వ భవనాలు 13 పెట్టి కాలేజీలు APSDs నుంచి తెచ్చారు. చెప్పినప్పుడు ఇది మాత్రం ఎందుకు వాస్తవం కాదు? వాస్తవం కాదన్నప్పుడు నేను అదే చెప్పింది. మీరు వాస్తవం కాదన్నప్పుడు ఈ రోజుకి మీ అప్పులు ఎంత? అఫీషియల్ పత్రం ఆంధ్రప్రదేశ్ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున మీరు ఒక ప్రభుత్వ పత్రం ఇవ్వండి. ఇప్పుడు ఒక డౌట్ అండి, అంటే మీరు కూడా ఈ ఫైనాన్సెస్ వ్యవహారాలు చూస్తారు కాబట్టి జనరల్ గా ఒక ముఖ్యమంత్రికి ఇలా సచివులు ఉండే సచివాలయాలు కానీ ఇవన్నీ కూడా తాకట్టు పెట్టేసే అంత ఉంటుందా? సహేతుకమేనా అసలు? ఒకటి పెట్టచ్చా, లేదా పెడతానంటే బ్యాంకులు కూడా పెట్టుకుని తీసుకుని ఇవ్వచ్చా? ఇప్పుడు వైజాగ్ లో ఈ యొక్క బిల్డింగ్ ఎగ్జాక్ట్లీ బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొంతవరకు అప్పటి ఆంధ్ర బ్యాంకు, ఇవి ఈ యొక్క బిల్డింగ్ తాకట్టు పెట్టుకొని ఇచ్చాయి. కానీ ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకులకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది, మీరు ఇష్టం వచ్చినట్టు FRBMకి సంబంధం లేకుండా ఆ టైప్లో మీరు ఈ ప్రభుత్వ భవనాలను పెట్టుకొని ఇవ్వకూడదు అని. అందుకే ఆ లోన్ని దాని స్టేట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటూ ఒక కార్పొరేషన్ పెట్టారు, APSDC, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో 25,000 కోట్లకి మొత్తం తీసుకోలేదు, ఇంకా ఒక 2,000 కోట్లు బాకీ ఉండిపోయింది. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందో అప్పుడు దే స్టాప్డ్ దట్. కానీ ICICI వద్దున్న తర్వాత కూడా HDFC ఎలా ఇచ్చిందో అన్నది సంగతి. ఇప్పుడు ఇక్కడ 2 issues ఉన్నాయి. ఒకటి, రిజిస్ట్రేషన్ చేసేసారా, చేయబోతున్నారా, అంటే ప్రపోజల్ వరకు వెళ్ళిందా? ప్రపోజల్ వెళ్ళిపోయి, అంటే ఇప్పుడు వైజాగ్లో పెట్టిన రిజిస్ట్రేషన్ చేసింది కాదు. వైజాగ్లో గవర్నమెంట్ ఒక కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్కి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. గవర్నమెంట్ గ్యారంటీతో పాటు మీరు చెప్పిన 13 ఆస్తుల్ని తీసుకెళ్లి ఎక్స్ట్రా, అంటే మనం ఎక్స్ట్రా షూటీ అంటానే పెట్టారు. ఇప్పుడు ఇక్కడ
ఎస్డిసిలోని తీసుకున్న ఎస్డిసి ద్వారా అప్పు తీసుకోకూడదు అని సెంట్రల్ గవర్నమెంట్ స్పష్టంగా చెప్పింది. ఎస్డిసిని ఎవరు డీల్ చేస్తారో మనకే తెలియదు, కానీ ఎస్డిసి ద్వారా తీసుకోకూడదు. సో ఎస్డిసి ద్వారా కాకుండా ఇంకేమన్నా పద్ధతిలో దీన్ని ఆంధ్రజ్యోతి యొక్క డౌట్ ఏంటంటే, వాళ్ళ ఎక్స్ప్రెషన్ డౌట్ ఏంటంటే, అమ్మ ఇక్కడ మనకు జీవోలు బయట పెట్టడం లేదు. సో అరకొరగా వచ్చే సమాచారం మీదే పత్రికలు కావచ్చు, పార్టీలు కావచ్చు, మేమందరం సో మేము ఇవాళకి వాళ్ళకి ఖచ్చితమైన సమాచారం ఉండకపోవచ్చు. మరి రేపు ఎల్లుండో ఎట్లయితే 5 సంవత్సరాలుగా నిజాలు బయటకు వచ్చాయో ఖచ్చితంగా ఇది కూడా బయటకు వస్తుంది. సో ఇది రిజిస్ట్రేషన్ చేసేసారా, లేకపోతే ఇది గవర్నమెంట్ హామీ ఇచ్చి గ్యారంటీ ఇచ్చి దాంతోపాటు అడిషనల్ షూరిటీగా పెట్టారా? ఈ విషయాలన్నీ మనకి అంటే ఐడియా లేదు. నిప్పు లేనిదే పొగరాదన్నట్టు ఆంధ్రజ్యోతి ఇవాళ ఈ పెట్టిన ఈ ఇష్యూ మీద మీరు ఖచ్చితంగా మేము 300 కోట్ల అప్పు తీసుకోలేదు, ఈ ఫైల్ ఏవి లేవు, ఇవన్నీ అబద్ధం. ఈ రోజు దాకా టీడీపీ పార్టీ యొక్క ఛాలెంజ్కి నేను స్వీకరిస్తున్నాను. ఈ రోజు దాకా మేము అప్పు చేసింది ఇంతకు పైన టీడీపీ నెక్స్ట్ వచ్చే టీడీపీ గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు. మీరు ఒక ప్రభుత్వం ఇస్తే యువర్ సపోజ్ టు గ్రేట్ మ్యాన్. ఇక్కడ ఒకటి అర్థం కావట్లేదండి. ఇప్పుడు 13 బిల్డింగ్లు వైజాగ్ లో, అక్కడ కలెక్టరేట్ లో ఆ బిల్డింగ్లు అవన్నీ పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ కూడా R&B బిల్డింగ్స్ పెట్టి కొంత డబ్బులు తెచ్చారు. లిక్కర్ కి సంబంధించి ఒక 48,000 కోట్లు ఇన్ని తెచ్చినప్పుడు వీటిలన్నిటికీ ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? అయినా స్టిల్ ఎందుకు అప్పులు అవుతున్నాయి? ప్రతి మనిషి మీద తల మీద 2 లక్షలు పూర్తి ఎక్కడిపోతే అర్థం కాదు. మనం ఆలోచన పడుతున్నారు క్యాక్ ఇది ప్రతి నెల కంట్రోల్లో హైడ్రోజన్లకు ఇస్తారు కదా, దాంట్లో ఈ జనవరి మాసాంతానికి 2,09,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారమ్మా. దాంట్లో 85,000 కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒకే హెడ్ ఉంటుంది. రోజువారీ ఖర్చు 85,525 crores ఉంది. ఇది ఏం ఖర్చు ఎవరికి తెలియదు. దీని లెక్కలు ఎప్పుడు వస్తాయి సార్? 2 సంవత్సరాల తర్వాత అప్రోప్రియేషన్ అకౌంట్స్ అంటూ మళ్ళీ ఇస్తుంది అప్పుడు వస్తాయి. దాంట్లో డిపార్ట్మెంట్ వారీగా ఉంటాయి. ఈ లెక్కలు ఆ లెక్కలు ఎవరికి నరమానవుడికి కూడా అర్థమై చావదు గ్యారంటీ. ఎందుకంటే డిపార్ట్మెంట్ వారీగా ఖర్చులు ఉంటాయి. కానీ 85,000 కోట్లు ఒకే హెడ్ కింద రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఈ రోజు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఒకే హెడ్ కింద రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనే ఒక పద్దు కింద ఆ యొక్క బ్లాంకెట్ కింద మొత్తం తోసేస్తున్నారు. తమకు కావాల్సిన వాళ్ళకి మేము ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి డీబీటీల కోసం అని అనుకుంటున్నప్పుడు అవి అరకొరగా పడుతున్నాయి, శాలరీస్ రావట్లేదు. అంటే డిసెంబర్కి, జనవరికి, లేకపోతే నవంబర్కి నేను చూస్తుంటే పెన్షన్లు ఏమీ మారలేదు. అంటే లాస్ట్ టైం ఎంత ఉంది, ఈసారి ఎంత ఉంది, శాలరీస్ లాస్ట్ టైం ఎంత ఉంది, ఈసారి ఎంత ఉంది, వడ్డీలు లాస్ట్ టైం ఎంత ఉంది, ఈసారి ఉంది. కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మాత్రం ఒక్కసారిగా జనవరి మాసంలో 5,000 కోట్లు ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైంది? ఏం చేశారు అంటే మీకు కావాల్సిన కాంట్రాక్టర్లకి, మీకు కావాల్సిన పరిశ్రమలకి, మీకు కావాల్సిన అస్మదీయులకి, తస్మదీయులకి అందరికీ బడ్జెట్ అయిపోతుంది, గవర్నమెంట్ రాదు కాబట్టి ఇచ్చేస్తున్నారు. అవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒకే పద్ధతి ఉంటుందమ్మా, ఏముండదు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ -85,000 crores. అయితే అసలు ఈ అమరావతికి సంబంధించి భూములు ఇచ్చిన రైతులు మీరంతా ఒక ఎత్తు, అసలు మీ బాధను ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు ఒక రకంగా స్టేక్ హోల్డర్స్. ఈ తాకట్లు ఇలాంటి చర్చ కూడా వచ్చేసింది. ఇది ఉన్న సచివాలయాలు ఇవన్నీ పరిధి అమరావతి CRDA పరిధిలో ఉన్నాయి. అవి ఆఖరికి తాకట్లు వెళ్ళిపోయాయి అనేది చర్చ. సరే, దాని బుగ్గన గారు లేదు అలాంటి ఏం లేదు అని ఖండిస్తున్నప్పటికీ కూడా వార్త అయితే బయటకు వచ్చింది. అసలు మీకు ఏమనిపిస్తుంది అక్కడ ఉన్న స్థానిక రైతుగా జరుగుతున్నాయి అన్ని చూస్తే? ముందుగా ABN ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి, విజయ్ చంద్రిక్ గారికి, విజయ్ కుమార్ గారికి, బాలకోటయ్య గారికి నమస్కారాలండి. ఇప్పుడు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని 1535 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నామండి. దీంట్లో భాగంగా మార్చి 22వ తారీఖున మార్చి 3వ తారీఖు 2022వ సంవత్సరం, అంటే సరిగ్గా నేనంటే 2 సంవత్సరాల క్రితం గౌరవ హైకోర్టు వారు సంచలనమైనటువంటి తీర్పు చెప్పారండి. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలి, రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లు 3 నెలల్లో అభివృద్ధి చేయాలి, అదేవిధంగా అమరావతిని 6 నెలల్లో అభివృద్ధి చేయాలి, అమరావతిని అంగుళం కూడా కదిలించవద్దు అని వారు మేనమస్ తీర్పు, సంచలనమైనటువంటి తీర్పు చెప్పడం జరిగిందండి. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా మరి చట్టాన్ని గౌరవించకుండా, న్యాయస్థానాలని గౌరవించకుండా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ, మరి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి 34,000 ఎకరాల్లో కంప చెట్లు కూడా పేకలేదండి. ఈ రోజు మేము రాజధాని నగర నిర్మాణానికి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, భావి తరాల వారి కోసం
29,000 రైతు కుటుంబాలు 34,300 ఎకరాల సాగు భూమినండి తరతరాలుగా వారసత్వంగా వస్తుంది. సంవత్సరానికి 3 పంటలు పండే కన్న తల్లి లాంటి భూమిని ఎకరం ఇచ్చి గత ప్రభుత్వం చేసినటువంటి అభ్యర్థన మేరకు ఎకరం ఇచ్చి కేవలం 25 సెంట్లు మాత్రమే తీసుకున్నామండి. 3 వంతులు ప్రభుత్వానికి ఇచ్చి 1 వంతు మాత్రమే మేము తీసుకున్నామండి. కానీ మాకు ఇచ్చినటువంటి ఆ 1 వంతు భూమి ఎక్కడుంది? 25 సెంట్లు అంటే 1250 గజాలు తీసుకున్నామండి ఎకరం ఇచ్చి. కనీసం అవి ఎక్కడున్నాయో చూసుకుందామంటే చూడటానికి కూడా మా ప్లాట్లలోకి మేము పోలేనటువంటి పరిస్థితి. అడవిని తలపిస్తున్నాయి, మరి ముళ్ళ చెట్లు, కంప చెట్లు, చిట్టడవిని తలపిస్తున్నాయి, వన్యమృగాలు తిరుగుతున్నాయి, మరి కొండ చిలువలు తిరుగుతున్నాయి. మరి మేం చేయాలో దిక్కులేని పరిస్థితి అండి. మేమేదన్నా కుటుంబ అవసరాల కోసం ఏదోటి ఎంతో కొంత అమ్ముకుందామంటే కొనేవాళ్ళు వస్తున్నారు, నీ ప్లాట్ ఎక్కడుందో చూపివయా అంటున్నారు. మేము ఎలా చూపిస్తామండి ఆ కప్ప చెట్లలో, ముళ్ళ చెట్లలో? అదే విధంగా బ్యాంకుల్లో తనఖా పెట్టుకుందామంటే బ్యాంకుల్లో ఎవరు కూడా తనఖా పెట్టుకునే పరిస్థితి కాదండి. మేమంతా కూడా సన్నకారు చిన్నకారు రైతులు అండి. 29,880 మంది రైతుల్లో 20,490 మంది ఎకరం కంటే తక్కువ ఇచ్చినటువంటి సన్నకారు చిన్నకారు పేద రైతులండి. అదే విధంగా ఎకరం నుంచి 2 ఎకరాల లోపు ఇచ్చినటువంటి రైతులు 5,227 మంది అండి. అంటే మొత్తంగా చూసుకుంటే 85% మంది సన్నకారు చిన్నకారు రైతులు, 25,700 మంది అండి మొత్తం సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారు. ఎలా బతకాలండి? ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు మాకిస్తానన్నటువంటి వార్షిక కవులు ప్రతి సంవత్సరం కూడా మేము అడిగే పని లేకుండా మార్చి మొదటి వారంలో ఇచ్చేవాళ్ళండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఒక్క సంవత్సరం కూడా మాకు కవులు సకాలంలో ఇవ్వలేదండి. మేము కోర్టులకు పోవటమా, లేకపోతే మరి అదే విధంగా సిఆర్డీ దగ్గరికి పోయి సిఆర్డీ అధికారుల దగ్గర మేము మొరబెట్టుకుంటే తప్పితే మాకు కవులు కూడా ఇవ్వట్లేదండి. ఈ సంవత్సరం అయితే మాత్రం మాకు ఇంతవరకు కవులు ఇవ్వలేదండి. మేమే కాదండి, మా ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీ బీసీ మైనారిటీ రైతులు, సన్నకారు చిన్నకారు రైతులు ఎంతో మంది ఉన్నారండి. అసైన్ రైతులకైతే కనీసం 3-4 సంవత్సరాల నుంచి కవులు ఇవ్వట్లేదండి. ఎలా బతుకుతారండి వీళ్ళంతా? మరి మా పొలం మేము చేసుకుందామంటే పొలం లేదండి. మాకు ఇచ్చినటువంటి 4వ వంతు భూమి లేదన్నా దున్నుకుందామంటే అక్కడ పోయే పరిస్థితి లేదండి. మరి ఏదన్నా మేము ఉపాధి చేసుకుందామంటే ఉపాధి దొరకనటువంటి పరిస్థితి రాజధాని ప్రాంతంలో. ఏం చేయాలో ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితి. పేరుకు మాత్రం రాజధాని రైతులు అండి, కానీ ఇందులో ఎంతో మంది పొస్తులుంటున్నటువంటి పరిస్థితి, బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. మాది రాజధాని ప్రాంతం, కృష్ణా నది పరివాహక ప్రాంతం అండి. మరి సస్యశ్యామలమైనటువంటి నల్లరేగడి భూములు ఉన్నాయండి. ఇక్కడ సంవత్సరానికి 3 పంటలు పండుతాయండి. ఎక్కడ ఉన్నటువంటి రైతుకు కూడా మంచి ఆదాయం లభించేది, అందరూ చక్కగా బతికేవాళ్ళండి. మరి ఈ రోజున ఏం చేయాలో దిక్కులేని పరిస్థితి. అదే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎక్కడా కూడా అభివృద్ధి చేయకుండా మేము ఈ ప్రభుత్వాన్ని కానీ సిఆర్డీ అధికారులు కానీ ఒకటే అడిగామండి, మీరెటో అభివృద్ధి చేయరు, డెవలప్ చేయరు, మాకు ఏం అవసరం లేదు, కనీసం ఆ కంప చెట్లు ముళ్ళ చెట్లు పీకితే కనీసం ఆ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో మేము చూసుకుంటాం, మా ప్లాట్లలో పోయి కనీసం మేము దాంట్లో ఏదన్నా ఆ 10 సెంట్లు అన్నా మేము పండించుకుంటామని చెప్పి సిఆర్డీ అధికారుల దగ్గరికి ఎన్నోసార్లు మేము మొరబెట్టుకున్నా కానీ ఎక్కడా కూడా మా మొరన ఎక్కడ కూడా ఆలకించలేదండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ భూముల్ని తాకట్టు పెడతానంటాడు, అమ్ముతానంటాడు, లేకపోతే వేరే వాళ్ళకి దారాదత్తం చేస్తానంటాడు. మేము ఇచ్చిన రాజధాని నగర నిర్మాణానికి అండి, వేరే వాళ్ళకి పంచడానికి కాదండి. మా భూములు పంచడానికి ఆయన ఎవరండి? ఆయనకేం హక్కు ఉందండి? ఇక్కడ ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా సిఆర్డీకి రైతులకు మధ్య ఒప్పందం ఉందండి. ఆ ఒప్పందం ప్రకారమే మార్పులు చేర్పులు చేయాలి. లేకుండా మధ్య కూడా ఎకరా 4 కోట్లకి బేరం పెట్టారు కదా, అవునా కదా? ఎకరాకి 4 కోట్లు పెట్టారు. మరి మీరందరూ కోర్టుకి వెళ్ళారు, మళ్ళీ ఆగిపోయింది. ఎవరు ఇదంతా తలకాయ నొప్పని రాలేదు కొనటానికి. 1, 2 పేద రైతులకి ఇప్పుడు 2,500 నుంచి 5,000 రూపాయలు పెన్షన్ పెంచుతూ జీవో ఇచ్చారు కదా ఎలక్షన్స్ టైంలో. ఇదేం గిమ్మిక్కు? అసలు మీరేమో అంటారమ్మా ఎకరా కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఇంతమంది ఇచ్చామని, మీ మీద ప్రేమ లేదా? ఒకటండి, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధానిలో ఉపాధి కోల్పోయినటువంటి రైతు కూలీలకి 2,500 రూపాయలు పెన్షన్ ఇచ్చారండి. అదే విధంగా ఆయన 2019 ఎన్నికలకు ముందు మరి సంవత్సరానికి 1000 రూపాయలు పంచుతూ జీవో కూడా ఇచ్చారండి. ఆ జీవోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొక్కిపట్టి, అప్పుడు ఉన్నటువంటి అధికారులు తొక్కిపట్టి ఆ పెంచకుండా చేసి ఆయన మాత్రం ఎన్నికల ముందు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీలకి 2,500 నుంచి 5,000 రూపాయల పెన్షన్ పెంచుతున్నానని చెప్పి ఆ రోజు ఎన్నికలలో వాగ్దానం చేశారండి. ఆయన వచ్చి ఈ రోజుకి 4 సంవత్సరాలు 9 నెలలు పదవీ కాలం పూర్తవుతుంది. ఇప్పుడు వరకు కూడా పేద ప్రజలను మోసం చేస్తూ వారికి పెంచుతానన్నటువంటి రాజధాని పెన్షన్ పెంచకుండా రేపు రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలని మొన్న 2 రోజుల క్రితం హడావుడిగా జీవో జారీ చేస్తూ వాళ్ళకి పెంచారండి.
మరి ఆ రోజు ఎన్నికల్లో వాగ్దానం చేసిన విధంగా వారికి కనుక ఇస్తే మరి 5 సంవత్సరాల కాలంలో మరి వారికి సంవత్సరానికి 30,000 చొప్పున 5 సంవత్సరాల్లో 1,50,000 రూపాయలు ప్రతి పేదవాడికి రాజధాని పెన్షన్ రావాలండి. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల్ని మోసం చేస్తున్నాడు. రేపు రాబోయే ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో లబ్ధి పొందాలని ఇప్పటికిప్పటికి ఆగమేఘాల మీద 2,500 నుంచి 5,000 రూపాయల పెన్షన్ పెంచారు. అందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నామండి, ఇక్కడ రాజధానే లేదంటున్నారు. రాజధాని పెన్షన్ ఏ విధంగా ఇస్తారండి? ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం 1 నెల 2 నెలలు మాత్రమే ఇస్తారు. ఆ తర్వాత ఇక్కడ రాజధాని ఉండదని చెబుతున్నారు. రాజధాని పెన్షన్ మాత్రం ఇక్కడ ఉండదు. దయచేసి పేద ప్రజలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఎవరు కూడా మోసపోవద్దని చెప్పి ఇక్కడ రాజధానిలో రైతు కూలీలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. కాదు పాయింట్ చెప్పండి, అసలు ఈ జరుగుతున్న పరిణామాలన్నిటిపై మీ అమరావతి రైతులు, స్థానికంగా ఉన్న రైతుల మనోగతం ఎలా ఉంది? ఏమనుకుంటున్నారు? ఏముందండి, ఇక్కడ అమరావతిని అభివృద్ధి చేస్తే అమరావతి 13 జిల్లాలను అభివృద్ధి చేస్తుందండి. ఇక్కడ అమరావతిని ఎక్కడా కూడా అభివృద్ధి విచ్ఛిన్నం చేయాలి, విధ్వంసం చేయాలి అనే ఒక కుట్రాపూరితంగా వ్యవహరిస్తూ 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తానని చెబుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. వైజాగ్ అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. ఎక్కడ చేస్తున్నారండి ఉత్తరాంధ్రను అభివృద్ధి? ఆ రోజు మరి అక్కడ ఉన్నటువంటి లూలు కంపెనీని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారు. అదే విధంగా పరిశ్రమల మొత్తాన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళగొడుతున్నారు. విశాఖ రైల్వే జోన్ ఉందండి, మొన్న కేంద్ర మంత్రి గారు చెప్పారు పార్లమెంట్ లో, విశాఖ రైల్వే జోన్ ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదని ఎక్కడండి అభివృద్ధి చేస్తుంది? ఋషికొండను బోడిగుండి చేశారండి. బోడిగుండి చేసి నిబంధనలకు విరుద్ధంగా మరి అక్కడ 450 కోట్ల రూపాయలతోటి జగన్మోహన్ రెడ్డి గారు విలాసవంతమైనటువంటి భవనాలు కట్టుకున్నారు. దాంట్లో ఒక బాత్రూమ్ కే మరి 25 లక్షల రూపాయలు ఒక కమోడే పెట్టారంటే ఏంటండి రాష్ట్రంలో ఏం జరుగుతుందండి? ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అభివృద్ధి చేయకుండా మరి అరాచక పరిపాలన కొనసాగిస్తూ సంక్షేమం పేరుతో పేదలను మోసం చేస్తున్నారండి. నేను బటన్ నొక్కుతున్నానని చెప్పి బటనే ఉందండి, చిన్నపిల్లలకు నొక్కుతారు. ఈ రోజు 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారండి. మీరు ఈ అప్పుని మరి ఈ రాష్ట్ర ప్రజలు ఎలా తీరుస్తారండి? ఒక్కొక్క తలకాయకి 5 కోట్ల మందికి బాగారిస్తే 1,80,000 రూపాయలు ఒక్కొక్క తలకాయకి అప్పు ఉంటుందండి. అంటే కుటుంబంలో నలుగురుంటే అందుకే ఎక్కువసేపు బట్టలు నొక్కి ఆ బట్టను ఊడిపోద్దని నిన్న ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పాడు. ఎక్కువసేపు ఉండదు, మరి ఎక్కువ నొక్కితే ఊడిపోద్దని చెప్పాడు నిన్న. కుటుంబంలో నలుగురుంటే 7,20,000 రూపాయలు అప్పు కట్టాలండి. అనుకోవచ్చు రాష్ట్ర ప్రజలందరూ, మేము అప్పు కట్టడం మా చేత ఎలా కట్టిస్తారని కడుతూనే ఉన్నారండి అప్పుడు రాష్ట్ర ప్రజలందరూ. ఎందుకంటే మరి వస్తువులన్నీ ధరలు పెరిగిపోయినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయండి. మన జిఎస్టీ రూపంలో కానీ పెంచిన వస్తువుల ధరల రూపంలో కానీ మరి ప్రతి నెలా కూడా ఈ ప్రభుత్వానికి అప్పుకి వడ్డీ కడతానే ఉన్నామండి. జీవితాంతం కూడా కట్టాలండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అదే విధంగా ఈ అమరావతి అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయండి. అమరావతి నగర నిర్మాణాలు కానీ పూర్తయితే దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ, పారిశ్రామికవేత్తలందరూ పెద్ద సంఖ్యలో వేల కోట్ల రూపాయలతో 13 జిల్లాల్లో పెట్టుబడులు పెడతారండి. ఎన్నో పరిశ్రమలు వస్తాయండి. ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి యువత గాని, నిరుద్యోగులు గాని, విద్యార్థులు గాని దూర ప్రాంతాలకు వెళ్లే పని లేకుండా ఇక్కడే మంచి ఉద్యోగాలు వస్తాయి, అందరికీ మంచి ఉపాధి దొరుకుతుంది. అమరావతి రాజధాని నగర నిర్మాణాలు పూర్తయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ అమరావతి మీద వచ్చే ఆదాయంతో 13 జిల్లాలు కూడా అభివృద్ధి చేసుకోవచ్చండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది అమరావతి నిర్మించాలంటే 1,00,000 కోట్ల రూపాయలు కావాలని చెబుతున్నారండి. అమరావతిని నిర్మించాలంటే 1,00,000 కోట్ల రూపాయలు ఏం అవసరం లేదండి. ప్రభుత్వ ప్రాజెక్ట్ అని అన్నాడుగా కొడాలి నాని, లాస్ట్ వీకే అన్నాడు అదో గుదిబండ ప్రాజెక్ట్ అట. అవునండి, వాళ్ళు చెబుతున్నారండి. అన్ని కూడా ప్రజల్ని తప్పుదారు పట్టించడానికి ప్రజలకి అబద్ధాలు చెబుతున్నారండి. అమరావతిలో రైతులు ఇచ్చినటువంటి భూములు 34,300 ఎకరాలు ఉందండి. అదే విధంగా ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు కానీ, పోరంబోకు భూములు కానీ, డొంకలో రోడ్లు కలిపితే మరో 18,000 ఎకరాలండి. మొత్తం 52,000 ఎకరాల భూమి ఇక్కడ ఉందండి. రైతులకు ఇచ్చినటువంటి రిటర్న్ భూమి ప్లాట్ల పోను, ఇక్కడ నిర్మించినటువంటి నిర్మాణాలకు పోను, ఈ ప్రభుత్వం వివిధ సంస్థలు కేటాయించిన భూమి పోను, విశాలమైనటువంటి రహదారులకు పోను, ఇంకా 9,500 ఎకరాల మిగులు భూమి ఈ రోజు అమరావతిలో ఉందండి. దాన్ని విడతల వారీగా అమ్ముకుంటే 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందండి. దాంట్లో 4వ వంతు ఖర్చు పెడితే అమరావతి నగర నిర్మాణం మొత్తం పూర్తవుతుంది. కాదు సార్, సార్ మీరు ఎంత ఇచ్చారండి భూమి? ఎగ్జాక్ట్ గా ఎంత ఇచ్చారు? నేను 2 ఎకరాలు ఇచ్చానండి. నేను సన్నకారు రైతుని. 2 ఎకరాలంటే ఇప్పటి వరకు ఏం దిక్కు దివాణం లేదు. మీరు ఎక్కడుందో ఏంటో కథ తెలీదు. ఏమి దిక్కు కాదండి, అసలు బిల్డింగ్లే లేవు, ఏం లేవు, అంతా గ్రాఫిక్స్ అన్నారు. మరి అద్దె కడుతున్నామని చెప్పి జీవో ఇచ్చారు, 70 కోట్లు అద్దె కడుతున్నాం అంటున్నారు.
బిల్డింగ్లు ఉన్నాయా లేవో మీరు చెప్పండి అసలు ఇప్పుడు అక్కడ. అమరావతిలో గ్రాఫిక్స్ అని చెబుతున్నారు. ఈ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్న గ్రాఫిక్స్ లో పరిపాలన చేస్తున్నాడా, బిల్డింగుల్లో పరిపాలన చేస్తున్నాడా? గ్రాఫిక్స్ లో పరిపాలన చేసే వాళ్ళని ఏమంటారండి? గ్రాఫిక్స్ ముఖ్యమంత్రి అని అంటారు కదా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? సచివాలయంలో కూర్చొని పరిపాలన చేస్తా, సచివాలయంలో కూర్చొని మరి రాష్ట్రాన్ని ఇక్కడ పరిపాలన చేస్తా, శాసనసభలో శాసన మండలిలో కూర్చొని శాసనాలు చేస్తా, హైకోర్టు ఇక్కడ ఇప్పుడు అవి తాకట్టు పెట్టారని వార్తలు తేలాలది, రేపు తేలుతుంది. తాకట్టు పెట్టారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం అండి. కట్టినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నారు. అయినా కూడా ఇంకా మభ్య పెట్టే తతంగమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వస్తుంది. సరే, ఇప్పుడు మీరు ఏమంటారు? ఈ తాకట్టులు లేకపోతే ఇది వాస్తవా అవాస్తవా పక్కన పెడితే పెట్టిన ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. విజయచంద్ర గారు, ఇప్పుడు ఒక అంశం వివాదం కాకూడదు. ప్రధానంగా అంశం వచ్చి నేను మీకు తెలియజేయాలి. ప్లీజ్. ఆంధ్రజ్యోతిలో వార్త ఒక నమ్మకం, ఒక దొమ్మల వార్త. ఆంధ్రజ్యోతే సచివాలయాన్ని తాకట్టు పెట్టి 370 కోట్లు తీసుకున్నారని ఒక సమాచారాన్ని ఇచ్చింది. ఇప్పుడు సిఆర్డీఏ మేము అలాంటిది ఏమి చేయలేదు, అదంతా అవాస్తవం, పోయిన గవర్నమెంటే మౌలిక వసతుల కోసం అప్పులు చేసింది, ఆ అప్పుల్లో కూడా కొద్దిగా మేము తీసుకున్నామని చెప్పేసి ఖండిస్తూ వాళ్ళు ప్రకటన చేశారు. దీన్ని బుగ్గన రాజేంద్ర గారు కూడా ఖండించారు. నేను ఆంధ్రప్రదేశ్లో అమరావతి బహుజన చేసిగా ఆంధ్రప్రదేశ్ మనిషిగా చెప్తున్నా, ఈ సచివాలయాన్ని తాకట్టు పెట్టామన్న అంశం మహా 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 ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. ఏ రాష్ట్రమైనా ఏ దిక్కుమాలిన కుటుంబమైనా వాళ్ళు కూర్చుని సచివాలయాన్ని తాకట్టు వచ్చే పరిస్థితికి వచ్చిందంటే ఆ రాష్ట్రం ఉండిననేమి మండిననేమి అనే పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక ఫ్యామిలీలో స్వయాన సంపాదిస్తున్నటువంటి ఆ తండ్రి ముఖ్యుడు ఎవరైతే ఉంటారో అతన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీ ఈ వివాదానికి స్పష్టంగా ప్రభుత్వం చెప్పాలి. మేడం, మీ సచివాలయం తాకట్టు పెట్టారా పెట్టలేదా, నమ్మాలా వద్దా, ఖచ్చితంగా చెప్పాలి ఇది. ఎందుకంటే నిప్పు లేకుండానే పొగరాదని చెప్పేసి, పొగ లేకుండా నిప్పు రాదన్నట్టుగా ఆంధ్రజ్యోతి ఊకైతే రాయదు. ఏదో అట్లా అడ్డంగా రాసేసి ఒక మసిబూసి అట్ట గుడ్డం కప్పే పరిస్థితి అయితే ఆంధ్రజ్యోతి అయితే చేయదు నాకు తెలిసి. అది రాసిన చాలా వార్తలు నిజాలైనవి. కాబట్టి దీని మీద అయితే చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా స్పందించాలి. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి మాట్లాడారు. పోతే రెండో విషయం మేడం, ఇది తాకట్టులో భారతదేశం. 1973లో తెరమెల్ల నాగిరెడ్డి గారు రాసిన తాకట్టులో భారతదేశం. ఇప్పుడు సచివాలయం తాకట్టులో, అసలు ఆంధ్రప్రదేశ్ తాకట్టులో. ఇటువంటి తాకట్టులో భారతదేశాలు ఎందుకు వస్తాయి తెలుసా విజయచంద్ర గారు? చెప్పండి. గులాంగిరి ప్రజలు ఉన్నప్పుడు వస్తాయి, గులాంగిరి పరిపాలకులు. ఇది పూలే గారు రాసిన పుస్తకం. 150 సంవత్సరాల క్రితం ఏ సమాజంలో అయితే గులాంగిరి చేసే వాళ్ళు ఉంటారో ఆ సమాజం ఇలా తాకట్టు పెట్టబడుతుంది. గులాంగిరి అందరూ ఏం చేయట్లేదులేండి. ఇప్పుడు ఒక నలుగురు ఆయనకు అనున్యాయాలు చేసినంత మాత్రాన ఏపీ ప్రజలు గులాంగిరి అంటే కుదరదు. ఇప్పుడు ఎందుకంటే రైతు ఆంధ్రజ్యోతి, ఏపీ ఆంధ్రజ్యోతి స్టూడియోలో కూర్చుని జరిగిన అన్యాయాన్ని మాట్లాడుతున్నాడంటే అది గులాంగిరి కాదు. 1540 రోజుల నుంచి మీరందరూ పోరాటాలు చేస్తున్నారు అంటే అది గులాంగిరి కాదు. వివిధ వర్గాలు రోడ్డు మీదకి వస్తున్నాయంటే గులాంగిరి కాదు. ఉద్యోగస్తులు మాకు జీతాలు ఇవ్వట్లేదు, మమ్మల్ని ఇలా చేస్తున్నారంటే అది గులాంగిరి కాదు. రకరకాల వర్గాలు, లేకపోతే ఆశా వర్కర్లు, లేకపోతే మున్సిపాలిటీ వర్కర్లు, లేకపోతే పారిశుద్ధ్య కార్మికులు రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నారంటే అది గులాంగిరి కాదు. గులాంగిరి కానప్పుడే ఒక నలుగురు చేస్తున్నంత మాత్రం దాన్ని అందరికీ మనం ఆపాదించలేము. విజయచంద్ర గారు మీరు చాలా బాగా చెప్పారు. నేను ప్రజలను కాదు గులాంగిరి అంది, పాలకులని. ప్రజలను రక్షించాల్సిన పాలకులు గులాంగిరి అయినప్పుడు ప్రజలు చైతన్యవంతంగా ఉండాలి. ఈ రోజు మేము చైతన్యంగా ఉన్నాం, మా ఒంటి మీద బట్టలు ఉన్నాయి, ప్రభుత్వ పాలకుల ఒంటి మీద బట్టలు లేవు. ఈ రోజున ఇంత దుర్మార్గమైన పైముడు. నేను మొన్న పెద్దంతా మాట్లాడా, సేవ్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయి ఇప్పుడు స్లేవ్ ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుతున్నాం. కాపాడుకునే పరిస్థితికి వచ్చాం. మాకెందుకు మేడం, మీరు నా మాట అన్నారు పదే పదే, వైవి సుబ్బారెడ్డి గారిది హైదరాబాద్ భాగ్యనగరాన్ని పొడిగించండి. ఈ దిక్కుమాలి ఎట్టి పరిస్థితుల్లో భాగ్యనగరాన్ని పొడిగించాల్సిన అవసరమే లేదు. మాకు రాజధాని ఆల్రెడీ కట్టేసుకున్నాం. మేము ఆల్రెడీ రాజధాని కట్టేసుకున్నాం మేడం. మేము ముందస్తు జాగ్రత్తగా నాటి ప్రభుత్వం కట్టేసుకున్నాం. దానికి 34,000 ఎకరాలు ఇచ్చేసాం. 28,000 మంది రైతులు తాకట్టు పెట్టారు. మా జీవితంలో పణం పెట్టాం. మాకు రాజధానితో పని లేదు. నేను ఆ మాట చెప్తున్నా చెక్కలోడే గనక నెత్తిన తలంబరాలు పోస్తే ఆడు పెళ్లిపేటల మీద కూర్చొని ఏరుకొని తిన్నట్టుగా వైవి సుబ్బారావు గారు చెప్పిన మాటలను నమ్మి మమ్మల్ని పొడిగించే కార్యక్రమాలు చేయమాకండి. హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్ తప్పనిసరిగా సేవ్ చేస్తారు.
అసలు నిజంగా బ్యాంకింగ్ అథారిటీ కూడా ఇవి ఉంటాయండి, బ్యాంకింగ్ అథారిటీ కూడా వాళ్ళు పెట్టుకోవచ్చా వెళితే? 1 or 2 టెక్నికల్ ఇష్యూస్ ఇప్పుడు నిన్న రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చింది సిఆర్డిఏ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు, అకౌంట్స్ డైరెక్టర్ అంట. సో ఇంత పెద్ద ఇష్యూ మీద సిఆర్డిఏ అకౌంట్స్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు ఆయన ఎందుకు పాప బెల్పసో చేస్తారు, ఆయన పాప చిన్న ఉద్యోగి అవుట్ సోర్సింగ్ ఇదో నాకు ఐడియా లేదు. కానీ ఆయన ద్వారా మీరు ఇంత పెద్ద గవర్నమెంట్ మిషన్ పెట్టుకొని ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఆర్థిక శాఖ కార్యదర్శి, వాళ్ళు వీళ్ళు సిఆర్డిఏ కమిషన్ ఇంతమంది పెట్టుకొని ఒక అకౌంట్స్ డైరెక్టర్ చేత మీరు ఇప్పించడం అనేది అర్థరహితం పాయింట్. కాకపోతే ఇక్కడ టీడీపీ యొక్క సందేహం ఏంటి అంటే సిఆర్డిఏలో ఫైల్ రన్ కాకపోయిండొచ్చు, నేను కాదు, ఎందుకంటే అమరావతి మొత్తం సిఆర్డిఏలో ఉంటుంది. కానీ సెక్రటేరియట్ ఈజ్ అండర్ గవర్నమెంట్, ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో. మేము అడిగేది అంటే బొగ్గన్ గారు ఆర్ సీఎం గారు ఆర్ ఎనీబడి ఇన్ ది గవర్నమెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఆర్థిక శాఖలో కానీ ఫైల్ మూవ్ అయిందా, నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీ తప్పు చెప్పింది అని మీరు నిజంగా భావిస్తుంటే ఆ ఫైలు మూవ్ కాలేదు అని మీరు ఒకసారి బయటపెట్టండి. ఈ రోజు దాకా మేము ఇంతే అప్పులు చేశాము, మా దగ్గర ఇంతకంటే అప్పులు ఇదే లేదు అని మీరు ధైర్యంగా పెట్టండి. ఈ రోజు దాకా ఏం అప్పులు ఉన్నా కూడా ఒక మాట ఇలాంటి పెద్ద ఫైల్ మూవ్ కావాలంటే ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ కార్యదర్శి, జిఏడి కార్యదర్శి, సీఎం వీళ్ళందరూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్ లేదే అసలు ఫైల్ మూవ్ కాదు. సో ఇంత లెవెల్లో అప్రోచ్ అయ్యారు అంటే ఫైల్ మూవ్ అయింది. సో అందుకని అంటే ఈ రోజు ఖచ్చితంగా మీరు ఉన్న విషయాలన్నీ ఉన్న అప్పులు బయట పెట్టండి. ఈ రోజు తర్వాత ఈ అప్పులు కాకుండా ఇంకే అప్పులతో టీడీపీకి సంబంధం లేదు, మేమే కట్టుకుంటాం అని చెప్పండి. అంత ధైర్యం ఉంటే మీరు అప్పులు బయట పెట్టండి. ఇన్ని జరుగుతున్నాయి కదా, మీరు ఓపెన్ గా చెప్పారు, అమ్మా నేను 2 ఎకరాలు ఇచ్చాను, చాలా చిన్న సన్నకారు రైతునని. మిమ్మల్ని అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్నారు, చంద్రబాబు గారు చెప్తే మీరంతా అసలు రోడ్ల మీదకి వచ్చారన్నారు, పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు మీ అందరినీ. బాధ అనిపించలేదా అసలు ఇంత జరుగుతున్నా? మీకు అసలు ఎవరు మీరే అన్నారు, అమ్మ 2 ఎకరాలు ఏదన్నా పెళ్లి చేయాలన్నా ఏదన్నా చెయ్యాలన్నా కూడా మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లా, డబ్బులకి రొటేషన్ లేదని. మీరు రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు. విజయ్ చంద్ర గారు, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయానికి 1538 రోజులుగా మానసిక క్షోభను అనుభవిస్తున్నామండి. అదే విధంగా ఈ ఉద్యమంలో 200 మంది రైతులు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయానికి మరణించారండి, గుండుపోటుతో మరణించారండి. అదే విధంగా ఈ ప్రభుత్వం రైతుల మీద, మహిళల మీద, అదే విధంగా దాడులు, ముఖ్యంగా మా మహిళామూర్తుల మీద దాడులు, దౌర్జన్యాలు, దమనకాండలు ఎన్నో కేసులు పెట్టిందండి. ఏమండి మేము కోర్టు దగ్గరికి పోతే ఆ కోర్టు దగ్గర మా మహిళలు పోతే అండి అక్కడ రౌడీలు ఉంటారండి, గోండాలు ఉంటారండి, రేపిస్టులు ఉంటారండి, మర్డర్ చేసే వాళ్ళు ఉంటారండి. వాళ్ళ మధ్యలో మా మహిళలు కూర్చొని అక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ కోర్టు దగ్గర కూర్చుంటే వాళ్ళు ఇంటికి వచ్చి భోజనం చేయట్లేదండి, ఇంటికి వచ్చి ఏడుస్తున్నారండి. ఏంటి కర్మ? రాజధాని నగర నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి మహిళల్ని ఈ విధంగా కోర్టుకు లాగటం ఏంది? రౌడీలు, గోండాలు, కూనీకోరుల మధ్య లేకపోతే రేపిస్టుల మధ్య మేము కూర్చోవటం ఏంది అని మా మహిళామూర్తులు ఏ విధంగా ఏడుస్తున్నారంటే మానసిక క్షోభ అనుభవిస్తున్నారండి. ఈ ప్రభుత్వం ఈ రైతుల మీద రాజధాని ఇప్పటికే రైతే రాజండి, రైతే అల్టిమేట్ గా కింగ్. ఈ దేశంలో మీరు అన్నం పెడుతున్నారు మా అందరికి, ఎప్పుడు మీకేం అన్యాయం జరగదు. టైం బీయింగ్ టైం ఫ్యాక్టర్. లెట్స్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్